సహారా ఎడారిలో ఈ వ్యక్తి తన దగ్గరున్న కత్తిని తీసుకుని ఇసుకలో గుచ్చుతూ ఉంటాడు. ఇంకా కాళ్లతో ఇసుకని జరుపుతూ చూస్తూ ఉంటాడు. సడన్ గా ఇతని ముందర ఉన్న ఇసుక కిందకు జారుతూ ఉంటుంది. ఇది చూసి ఇతను చాలా ఎక్సైట్ అవుతాడు. దీంతో అక్కడున్న తన స్నేహితులని పిలుస్తాడు. ఇది చాలా పాత పద్ధతి, ఎడారిలో బావిని వెతకడం. వీళ్ళు గత 2 రోజులుగా అస్సలు నీళ్లే తాగలేదు. ఈ బావిని చూసిన వెంటనే మళ్ళీ వీళ్ళ ప్రాణం లేచి వస్తుంది. కొంచెం సేపటి తర్వాత వీళ్ళ ముందరున్న దృశ్యాన్ని చూసి వీళ్ళు షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ బావిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. ఇక్కడ కెప్టెన్ ఒక రాయిని తీసుకుని ఆ బావిలో వేస్తాడు. కింద నుంచి వచ్చిన శబ్దం విని వీళ్ళు చాలా డల్ అయిపోతారు. ఈ సహారా ఎడారిలో ఇరుక్కున్న ఈ సైనికుల దగ్గర నీళ్లే లేవు. చావు వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ఇక్కడ కెప్టెన్ తన ఓటమిని ఒప్పుకోలేదు. తన ఫ్రెండ్ జాక్ ని కిందకు వెళ్లి చూడరా అని అంటాడు. ఇతను కిందకు వెళ్లి చూడగా బావి లోపల కేవలం మట్టి మాత్రమే ఉంటుంది. అప్పుడే జాక్ ముందర చూస్తాడు. అక్కడ ఉన్న గోడపైన తడి ఉండడం. ఇతను ఆ గోడపైన జాగ్రత్తగా గమనిస్తాడు. ఒక చోటు నుంచి నీళ్ల చుక్కలు కిందకు పడుతూ ఉంటాయి. జాక్ గట్టిగా అరుస్తాడు, నీళ్లు పట్టడానికి ఏదైనా గిన్నెనివ్వండిరా అని. జాక్ ఒక్కొక్క చుక్కని జాగ్రత్తగా చిన్న డబ్బాలో పట్టుకుంటాడు. కొన్ని గంటలు కష్టపడిన తర్వాత 2 చెంబుల నీళ్లు దొరుకుతాయి. ఇక్కడ కెప్టెన్ అందరితో ఇలా చెప్తాడు, అందరూ చాలా తక్కువ నీళ్ళని తాగాలి అని. 2 రోజులుగా దాహంతో ఉన్న ఈ సైనికులు ఇప్పుడు ప్రశాంతంగా నీళ్లు తాగారు.